మారా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ పార్టీకి ఆ పార్టీ, మాదంటే మా పైచే మాదంటే మాదన్నట్టే జనసేన వర్సెస్ టీడీపీ నడుస్తూ ఉంది. ఏం సార్ అసలు ఈ సభ్యత్వ నమోదు సంబంధించి ఏం చెప్తారు? ఒకరు గమ్ముగా ఉన్నప్పుడు ఇద్దరు చెలరైపోతారు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదులు అన్నది కాన్సెప్ట్ ఇప్పటిదాకా లేదు కదా. ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళకి ఎవరు మెంబర్లో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పార్టీ ప్లేనరీ సభ్యత్వ నమోదులు ఇలాంటి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో సార్ నిజమే లెక్కలు బయటపడతాయి. ప్రధానికి తెలుగుదేశం ఎప్పటి నుంచో నాకు తెలిసి 70 లక్షల కార్యకర్తలు 80 లక్షల కార్యకర్తలు అన్నది ఈసారి 1 కోటి మందిని చేశారు. ఎస్ సార్. నేను మీరు కాదు, ఒక బోగోని పేపర్ ఒకటి ఉంది కదా, తెప్పల పేపర్ ఒకటి, వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూడండి. స్టాటిస్టిక్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. అందులో నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటుంది ఒకటే, వాళ్ళు సభ్యత్వ నమోదులు కూడా మీరు చూడండి. ఎప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే గంప కొత్తగా 4 ఆధార్ కార్డులు తింటారా, వీడికి 100 రూపాయలు ఇవ్వకూడదు కానీ పార్టీకి కట్టేసి టటగా రెన్యువల్ చేసేసినట్టు చేస్తారు. అదే కాన్సెప్ట్ ఇంకోసారి ఇంప్రూవ్డ్ వెర్షన్లో డ్రైవ్ చేశారు. సరే, అది ఆ లెక్కలు పక్కన పెడితే వాళ్ళ ప్రకారం 175 నియోజకవర్గాల్లో సార్ 11 నియోజకవర్గాలు మీరు ఫోకస్ చేస్తే 1,00,000 పైసలకి సభ్యత్వాలు వచ్చాయి. మిగిలినవన్నీ 50,000. 105 నియోజకవర్గాల్లో 50,000 తక్కువ ఉన్నాయి. 59 నియోజకవర్గాల్లో వీళ్ళకి అసలు సభ్యులు లేరు. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటూ ఉంటాను, మీకు తెలుసు నా విశ్లేషణలో 45 నియోజకవర్గాలు ప్రెసెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏదో చెప్తారు ఈసారి గెలిచాం మేము ఇది అని. బట్ ఐ టెల్ యూ, స్టాటిస్టికల్ వైజ్ చూసుకోగలిగితే రాయలసీమ కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఎప్పటి నుంచి ఉంది. బట్ వేర్ సభ్యత్వ నమోదులు అనే దగ్గర గెలుపులకు లీడ్ అవుతున్నాయి అవన్నీ పక్క తీస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా 30-35% ఉంటూ కూడా ఎలక్షన్స్ డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈసారి ఏమైందంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళ పక్క మలుచుకోగలిగారు. ఓకే. బట్ పొటెన్షియల్గా వాళ్ళకి ఎప్పుడు ఉన్న ల్యాప్సెస్ అక్కడ జస్టిఫై అవుతూనే వచ్చాయి. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ అవుట్ ఆఫ్ 175 11 కాంక్రీట్గా 1,00,000 పైన. ఈ రిజల్ట్స్ చూసుకుంటే ఒకసారి వేరీ చేసుకుని కంపారిజన్స్ మీకే తెలుస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మనోభావాలు అన్నది ఒకటి చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది సార్. ఈసారి సాక్షి 1 కోటి సభ్యత్వాలు నమోదు అన్నది బ్యాన్ ఐటమ్, అంటే ఫ్రంట్ పేజ్ యాడ్ ఇస్తే అంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ప్రాణాలు చూక్కుమని ఉంటాయి. ఎందుకంటే మనకి ఇలాంటి సభ్యత్వ డ్రైవ్ అన్నది వైఎస్ఆర్సీపీ పరంగా ఇప్పటిదాకా జరగలేదు. ఓకే. మహా అయితే కండువా కప్తారేమో పార్టీలో జాయిన్ అయితే, కానీ సభ్యత్వ నమోదు అన్నది ఎక్కడ లేదు. తర్వాత సభ్యులకి మీరు గమనించగలిగితే మిగిలిన పార్టీలు అన్ని కూడా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఇది ఒక్కసారి వైఎస్ఆర్సీపీ కూడా పూనుకోగలిగితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఈ నెలాఖరు నుంచి ఆయన బయటకు ఎలాగొస్తున్నారు, కార్యకర్తలతో మమేకం అయితే అసలు విషయాలు ఖచ్చితంగా ఆయనకి జల్లిపడతాయి. ఇప్పటిదాకా లోపల ఉన్న కోటరీతో నడిపించే గేమ్ కాకుండా ప్రజలతో ఆయన మమేకం అయితే పార్టీ పట్ల నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు ఖచ్చితంగా అవగతం అవుతాయి. ఓకే. దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన ప్లేనరీలో ఇది సభ్యత్వ నమోదులకు కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా జరగలేదు, జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇచ్చి కార్యకర్తకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో ఇదే ఆ పార్టీలు చేస్తున్నాయి. అది అనౌన్స్ చేసుకోకుండా ఏంటంటే ఈ 40% ఓటు బ్యాంక్ ఉన్నది స్థిరీకరించి చెప్పడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. దిస్ ఈస్ వేర్ అవర్ పొటెన్షియల్ అన్నది. ఎస్ సార్. సో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దీంట్లో నుంచి లీడ్ అవుతున్న పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్గా తయారైపోయింది పరిస్థితి. మొన్న మహాసేన్ రాజేష్, నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, నిన్న ఆయన దాన్ని ట్వీట్ చేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి, దాన్ని కొనసాగింపు చేసినటువంటి పిఠాపురం వర్మ. ట్రాప్ అంటారండి, పొలిటికల్ ట్రాప్ అంటారు. గతంలో మీరు ఒకసారి గమనించుకోగలిగితే వైఎస్ఆర్సీపీ మొత్తం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చుట్టే రాజకీయాలు చేసుకుని తిరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సో అదే ట్రాప్ని ఇంకోసారి వేశారు వాళ్ళు. ఓకే. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరే మొదటిసారి ప్రాణాలు దిగించి గెలిచిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించుకోండి. ఒక అలంకారం అన్నది ఆ పదం, ఉప ముఖ్యమంత్రి అన్నది, కేబినెట్ హోదా మంత్రులు ఇద్దరు. అంబిగ్యూటీ అలా ఏంటంటే మన మోడీ గారు వచ్చినప్పుడు లోకేష్ గారు బొమ్మ వేయడం వల్ల వచ్చిన అప్రహెన్షన్స్ని తర్వాత మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, చంద్రబాబు గారు మార్కెట్లో ఫెయిలర్స్ బట్టే ఆయన చర్యలు ప్రతిచర్యలు ఉంటాయి. సో గ్యారంటీగా ఇది ఒక ఫెయిలర్ ఇచ్చారు. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉనికి కరువైన వాళ్ళు. ఇప్పుడు వర్మ గారికి టికెట్ లేదు, మహాసేన్ రాజేష్ టికెట్ త్యాగం చేశాడు ఆయన. సోమిరెడ్డి గారు సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళ ముగ్గురు వైబ్రేషన్స్ ఏం మాడతారండి మీరు? ఉనికి కోసం అర్రులు చేస్తున్న వాళ్ళు అన్న కన్సిడరేషన్ ఉండదు. సోమిరెడ్డి గారు అయితే కేటగారికల్గా నాన్ రికగ్నైజ్డ్ ఐటమ్. ఈసారి గెలిచిన తర్వాత కూడా రికగ్నేషన్ అన్న ప్రాస్పెక్ట్లో గతంలో మా దేవినేని ఉమ్మడి పాపం ప్రాణాలు తెగించి ఎమ్మెల్సీ ఇప్పించడం, మినిస్ట్రీ ఇప్పించడం, ఆయన త్యాగం చేసి ఆయన కనుమరిగాడు పాపం. ఆ కష్టం ఇవాళ అంత భుజాన్ని వేసుకున్నాడు ఎవడు లేడు. లేనప్పుడు ఏమవుతుందంటే లోకేష్ గారి బ్యాచ్లో అంటే గంటా శ్రీనివాసరావు అటువంటికి ఎక్కడ ఉంచారు,
ఏం మాట్లాడారో తెలిసిన తర్వాత ఈ సోమిరెడ్డి గారి ట్వీట్తో అన్నది దీస్ ఆర్ ఆల్ ఫెయిలర్స్. ఓకే, ఒక అంబిగ్యూటీ ఉంది వాళ్ళకి అన్నది ఏమవుతుందంటే జనసేనతో ఏమవుతుంది? ఎస్ సార్. వీళ్ళకి 21 స్థానాలే, ఇది ప్రభుత్వం కూల్చేసే అంత సిచ్యువేషన్ ఏం లేదు. మహా అయితే అలిగి వెళ్తారు. లాస్ట్ టైం 1914లో కూడా మీరు ఒకసారి 14 to 19 టర్మ్లో కూడా జనసేన అలా ప్రశ్న గివెన్ అప్. దే ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది జనసేన. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏపీ పాలిటిక్స్లో మీకు లాస్ట్ టైం ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో నిలబడితే థమ్మింగ్ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ. సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వీళ్ళు గెలిచిన పరిస్థితి. బట్ థమ్మింగ్ మెజారిటీ అనేది 164 ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫిగర్. అది దానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్గా చేస్తున్న రాజకీయాల్లో ఆయనే ఒక ట్రంప్ కార్డు కింద గేమ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, నేను నా ప్రజెన్స్తో ఏమవుతుంది అన్నది. ఇప్పుడు నేను చూడండి, ఒక చిన్న వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చూడండి, ఆయన నిలబడే ఉన్నాడు. కానీ మీరు అది ఆద్యంతం గమనిస్తే మీకు ఒకటి కనబడుతుంది. అమిత్ షా కాలు వేసుకుని ఉన్నాడు. ఆ కాలు ఇటు నుంచి ఇటు మార్చాడు. అప్పుడు చంద్రబాబు గారు కూర్చోగలిగారు. ఈ కాలు ఇటు మారిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూర్చుంటే కాలు తగులుతుంది. ఆ లాస్ట్ టైం కాంగ్రెస్లో కూడా జయరాం రమేష్ గారు ఉండేవాడు. ఆడు ఇదే పని. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తే కాలు వేసుకుంటే ఎడ్డిమోలోకంలో కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ రోజు చూసుకోండి కావాలంటే. వీళ్ళకి ఢిల్లీ రాజకీయాలు చేసే వాళ్ళకి చాలా మందికి కొంత ఎగస్ట్రాలు ఉంటాయి. ఇవి ఎలా మొలుస్తున్నారంటే ఎవరికి తగ్గట్టు నెరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆ వీడియో గమనించండి మీరు కావాలంటే. మూడో పాయింట్, మీరు నిన్న అమిత్ షా గారు వచ్చిన దగ్గర పవన్ కళ్యాణ్ గారి యొక్క కంప్లైంట్ అన్న దగ్గర ఇదంతా పక్కదారి పట్టిస్తున్నారు. కానీ ద ఫస్ట్ ఎవర్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది. తిరుపతిలో కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కేటగారికల్గా వచ్చిందంటే ఫస్ట్ టీటీడీ చైర్మన్కి బళ్ళు మన ఉంది. లాంగ్ లో 6 టీటీడీ చైర్మన్కి తగులుతుంది. ఎందుకంటే పనికిమాలిన బుద్ధి తక్కువ నిర్ణయం ఏదంటే పైన కొండ మీద టికెట్లు ఇవ్వకుండా కిందనివ్వడం, కింద నుంచి ఎవరిని పైకి రానివ్వను అని చెప్పడం. హిందూ ధార్మిక హెడ్ క్వార్టర్స్ కేంద్రం నుంచి వచ్చినోడు కనుక అది కరెక్ట్ అన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగితే సంజయ్ కన్నా విశ్వ హిందూ పరిషత్ తోలు తీసేసి అందరు వీళ్ళన్నిటికీ ఏడ్ చేయాలి. అభయహస్తాలు వీళ్ళు నాగిని డ్యాన్సులతో దాన్ని ప్యాసిఫై చేశారు. అసలు ఇన్వాల్వ్ అయ్యి గెజిట్ నోట్ వచ్చిన దగ్గరే వీళ్ళ పని అయిపోయినట్లే. ఎత్తిపోతల పథకమే అవమానం ఇంకంతకన్నా లేదు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ తిరుపతి స్టేట్లో లేదు. పైపై సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. ఈవోలో కూడా అక్కడ అనవసరం అని తెలుసా మీకు. ఏదో పూజారులు కొట్టు చేస్తే ఆడు వెళ్ళి తీర్చాలి తప్ప ఈవో అక్కడ టెస్ట్ వేసుకుని ఉండడానికి హక్కే లేదు. సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి మీరు గమనించగలిగితే ఒక ధార్మిక సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ దాని పని అది బ్రహ్మాండంగా నిర్వర్తిస్తుంది. దగ్గర వీళ్ళు సొంత పెత్తనం ఎలగబెడితే వచ్చే దైద్యానికి కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం కాకుండా కాళ్ళు పెట్టుకుని తప్పించుకున్నారు. టీటీడీ చైర్మన్ కాపాడే కార్యక్రమంకి మళ్ళీ తెరలేచింది. సో ఇవి మీరు వచ్చిన దగ్గర ఆయన మీరు గమనించగలిగితే అమిత్ షా గారు నిన్న నేను ఒక హిందీ వీడియో క్లిప్పింగ్ ఇస్తాను సార్, వినిపించి అది మీరు ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకి బాగా అర్థం అవ్వాలి. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 14 నుంచి 19 ఎవరిదండి? ఎన్డీఏ కూటమితో మొదలెట్టి తెలుగుదేశంతో పరిసమాప్తం అయ్యేది. ధర్మ పోరాట దీక్షలన్నీ వాళ్ళే చేశారు కదా. అది కేంద్ర ప్రభుత్వానికి గ్యారంటీగా కోపం ఉంది. అందుకనే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పారు. అంటే ఒక సమన్వయంతో ముందుకెళ్ళే దగ్గర ఎవరి తప్పు వలన అది ఆ కూటమికి బీటలు బారాయో తదనంత పరిణామాల్లో 5 సంవత్సరాలు దాన్ని పరిరక్షించి మళ్ళీ టేక్ ఓవర్ వచ్చేదానికి అన్న కాన్సెప్ట్లో హిందీలో బ్రహ్మాండంగా చెప్పారు. మీకు అర్థమైపోతే నేనేం చేయలేను. అక్కడ మొహం ఇడిచేసి వెళ్ళారు ఆయన. అమిత్ షా గారి సారాంశంలో 14 నుంచి 19 ఎన్డీఏ కూటమి, తర్వాత చీలిన తెలుగుదేశం ఆయల్లో నడిచిన గవర్నమెంట్, లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలు. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయనే చెప్పాడు. అప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయన, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయనే. 10 ఏళ్ళు టెన్యూర్ చూశాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ కలిసిపోవాల్సిన పరిస్థితి. అంతే. కలిసిపోతున్నప్పుడు ఆ తప్పుని మళ్ళీ ఏదైతే చూపించారు. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, ఖచ్చితంగా ఏం చెప్తాడు? మనం చిన్నప్పుడు చేసిన కోతి పనులు చూడు, అప్పుడు ఇలా చదువుంటే ఇలా బాగుంది. నా ఇంగ్లీషే చెప్తా. నాకు ఇంగ్లీష్ బ్రహ్మాండం ట్యూషన్ పెట్టాడు ఆయన. నేను ఒళ్ళు దగ్గర పెట్టి ట్యూషన్ ఉంటే నా ఇంగ్లీష్ ఇంకా బాగుండు. ఇంకా బాగుండకుండా యావరేజ్గా ఉందంటే కారణం ఏంటంటే నేను ఆయన చేసిన తప్పు. ఇప్పుడు కూడా ఆయన కనబడితే ఏం చేస్తాడు? 4 పీకి అరే శుభ్రం చదువుంటే ఇంగ్లీష్ ఈ పోత్రం ఉండకపోయింది కదా అన్న కాన్సెప్టే. అదే మాట వీళ్ళు పెద్ద ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓ పెద్ద డాడీ టైప్లో చెప్పింది ఏంటంటే 14 నుంచి 19 దాకా మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది గమనించుకోండి.
దీని సారాంశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి దీనికి ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి ట్రాప్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ బాబు నీ స్థాయి తగ్గిపోద్దట, 5 ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నప్పుడు లేని ఉపద్రవం ఉప ముఖ్యమంత్రులుగా, ఇప్పుడు ఇంకో ఉప ముఖ్యమంత్రి యాడ్ చేస్తే వచ్చి నష్టమేంటి, ఓటమేంటి, ఏమో ఉండదు. కానీ ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే నాగబాబు గారికి మినిస్ట్రీ, ఏ సామాజిక వర్గం, కోప సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేషన్ గొల్లెడుతుంటారు. ఇద్దరు ఏముంది, చౌదరి సామాజిక వర్గమే కదా. ఇక్కడ కోప చౌదరి సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి అవకాశాలు లేవు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ ఏది, లేకపోతే అచ్చెన్నాయుడు గారు తీసుకొస్తారు, ఎవరికి అనుమానం రాకుండా మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అని. ఏముంది చెప్పండి, దాంట్లో ఉరిగిపోయింది ఏముంది. వీళ్ళ శాఖలు కాకుండా వేరే శాఖలు ఉన్నాయా, అన్ని శాఖల్లో ఇన్వాల్వ్మెంట్లు లోకేష్. గతంలో సజ్జల రామకృష్ణారావు మీద బడి ఏడ్చివారు రోల అస్మనా అని, సకల శాఖ మంత్రి అని. ఇప్పుడు ఈయన అంతే కదా, సకల శాఖ మంత్రి కింద చలమణి అవుతున్నాడు. అన్నిట్లోనూ వేలు కాళ్ళు పెడుతున్నాడు ఈయన, అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓఎస్డీలు అందరినీ ఈయన కావాల్సిన వాళ్ళనే ప్రతిష్ఠించాడు అక్కడ, అందరికీ తెలిసిన విషయమే. జగమెరిగిన సత్యానికి వేరే రంగు వేస్తే ఎట్లా పోద్ది, అదే మాట్లాడుతున్నారు. పంచాయతీ అమిత్ షా గారు తేల్చుకోవాలంటే ముందు ఫస్ట్ ఉపద్రవమే టీటీడీ చైర్మన్ కాపాడే కార్యక్రమానికి తెరలేపుకొని వైఎస్ఆర్సీపీ ఇలా అంటుందట, బాగుంది కదా ఆడుకొని వాళ్ళు అలాగే గేమ్ ఆడుకుంటారు. లాస్ట్ టైం మీ చుట్టూ తిరిగారు, బహుభార్యాత్వం ఇలాంటివన్నీ మాట్లాడి సాధించింది ఏటాళ్ళు 11కి పరిమితం అయ్యారు. ఇంకో 5 ఏళ్ళ పాటు కాలక్షేపం కార్యక్రమం కానివ్వండి, మీరు ఏం చేయట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు, హ్యాపీగా నడుచుకోండి ముందుకు అంటున్నారు. ఇంకంతగానే ఉంది. కొత్త రాకెట్ సైన్స్ ఏమైనా కనిపెట్టారు దాంట్లో మీరు? ఇంతకన్నా మహాద్భుతం ఏమైనా జరుగుతుందని చెప్తున్నారా? ఏం జరుగుతుంది? మహాద్భుతం జరుగుతుందంటే నేను బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ అండి దావోస్ పర్యటన మీద చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. ఇది వాస్తవం కూడా. దీనికి ప్రతి రాష్ట్రం ఎగేసుకుని పోతుంది, పోనండి. చాలా బాగా చెప్పాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ ఒకసారి క్లిప్పింగ్ ప్లే చేయండి సార్, మీరు మీకు పంపించాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న అమిత్ షా గారు అంత మాట అనడానికి కొన్ని కారణాలు కూడా 2 ఉంటాయి సార్. 50% గ్రోత్ ఇన్ జిఎస్డిపి లాస్ట్ 4 years రికార్డ్ చేసింది, మీరు గమనించుకోగలిగితే. అందులో కరోనా 2 years ఉంది. బట్ ఫినామినల్గా ఈ ఇయర్ ఎంత డ్రాస్టిక్ ఫాల్ ఉంది జిఎస్డిపి. అవును. అండ్ ఇన్ ద సేమ్ సినారియో మీరు ఆలోచించుకోగలిగితే ఏపీలో కూడా లాస్ట్ 3 years కూడా 18 lakhs పైచీలకి ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. సో ఈ 2 ఎక్కడికి లీడ్ అవుతాయి, జిఎస్డిపిలకి లీడ్ అవుతాయి కదా. ఈ కంట్రిబ్యూషన్స్ ఎప్పుడైతే మిస్ అవుతున్నాయో దాని మీద వీళ్ళు చెప్పి ఏంటంటే సంపద సృష్టిస్తాం. అసలు విజనరీకి తలమానికం చంద్రబాబు నాయుడు గారు. పైపచ్చి మేము ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలతో మేము 7 నెలలు తిరగబెట్టేసాం, మంచి ప్రభుత్వం అని రాశారు. రాసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జిఎస్డిపి జీడిపి కంట్రిబ్యూషన్స్ శంభో శంకర్ హరదేవ అని పాట ఒకటి వచ్చింది. సో దీని రికార్డింగ్ని పరిరక్షించడానికి ఏం చేస్తున్నారు, డైవర్సింగ్ పాలిటిక్స్ అన్నీ చేసుకుని వెళ్తున్నారు. సారాంశం లాస్ట్కి ఏమవుతుంది, పూర్ణ కుంభం మిగిలింది. రేపు బడ్జెట్ పెడతారు, బడ్జెట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ అక్యుములేటెడ్ ఏమేమి ఉన్నాయి, 6 promises. పైపించి రైతులకు ఇవ్వాల్సింది ఓవరాల్ అక్యుములేషన్. కేంద్ర ప్రభుత్వం టక్కని 10,000 ఇచ్చినా ఈ 10,000 వీళ్ళకి రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వడానికి చిన్న విషయం కాదు. అంతేగా, ఎందుకంటే నేను క్యాబినెట్ మీటింగ్లో 700 కోట్లు మార్కెట్ నుంచి లోన్ తీసుకోమన్నారు ఖరీఫ్ సీజన్కి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది, ఫ్రంట్ హీరో రన్నింగ్ వేరేగా ఉంది. చేజింగ్ సీన్లో ఏమవుతుంది, చనిపోయిన వైలిన్ మ్యూజిక్ వాయించుకుంటే చేజింగ్ సీన్ ఉందనుకోండి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సో వీటిలన్నిటిలోంచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరిరక్షించుకోవడానికి ఫినామినల్ గ్రోత్ ఉన్న ఏపీ స్టేట్ని అబాస్ పాలు చేయడానికి గత ప్రభుత్వం మీద అభాండాలు వేసుకుంటూ కాలక్షేపం కార్యక్రమంలో అదేదో సామెత ఉంటుంది చూడండి, కొండనాలకి మంది వేస్తే ఉన్ననాలు కూడిపోయిందని. ఆ ఉన్ననాలు కూడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ దావోస్ పర్యటన 4 రోజుల పాటు కొత్తిమీర కారం, లాస్ట్ టైం అయితే ఉండేవాడు కొత్తిమీర కారం గోంగూర పచ్చడి సేదరం చెప్పుకొని తిరిగాడు. ఇప్పుడు వచ్చి ఏం కథలు చెప్తారు చూడండి. ఇప్పుడు మీకు గౌతమ్ రెడ్డి గారు ఉండేవారు చనిపోయాడు పాపం, ఒక ఇంటర్నేషనల్ సమిట్కి వెళ్ళి వచ్చాడు. ఎందుకేం చెప్పలేపాడు ఆయన, బికాస్ అక్కడ ఏం ఉండదు హడావిడి తప్ప. నేను చెప్పింది చూసుకుంటే కూడా నిన్న దావోస్లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. అది మళ్ళీ చిన్న లాజిక్ ఉంటుంది మీకు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఎంఓయూ అన్నది కాకుండా గల్లా జయదేవ్ గారిని తీసుకోండి, లాస్ట్ టైం ఎంపీ గారు కూడా ఆయన అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో కావాలంటే పెట్టచ్చు.
అవును. బట్ ఓపెన్ బిడ్లో తెలంగాణలో ఆయనకి మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా ఛాన్సెస్ దొరికింది ఆయనకి. ఎస్ సార్. ఎందుకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇందాక బట్టిగా విక్రమార్క గారు చెప్పినట్టు వాట్ సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఎస్ సార్. అంటే ఉదాహరణకి ల్యాండ్ కానీ రిసోర్సబుల్ వాటర్ కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారియో అక్కడ పవర్ టారిఫ్స్లో ఎగ్జంప్షన్స్ కానీ ఇట్లాంటివన్నిట్లోనూ ఏ స్టేట్ ప్రభావితం చేస్తే ఆ స్టేట్తో రెగ్యులర్ ఎంఓఎస్ ఉంటాయి. దాని ఏముంది. సో ఇవన్నీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే కూడా ఇంకా ఏదో చేస్తాం అన్నది భ్రమలు కల్పించినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇలాంటి ఎంఓఈలు జరిగి ఉన్నాయి. గత దావోస్ పర్యటనలు అనుకోండి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వేదికగా సిఏఐ సమిట్లు ఇట్లన్నిటితో గత ప్రభుత్వం అంతకన్నా ముందు ప్రభుత్వం. వీటితో బెస్ట్ నెగోషియేషన్స్ మనం ఏం చేయగలుగుతున్నాం వాళ్ళతో, ఎంఓఈలు కుదుర్చుకున్న వాళ్ళతో. వాట్ బెస్ట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్ అన్న దాంట్లోనే వచ్చే ఇండస్ట్రియలైజేషన్. ఇంకూ అంటే 10 దేశాలు పోయి వాళ్ళని కన్విన్స్ చేసాం వీళ్ళని కన్విన్స్ చేసాం అని భ్రమలు కల్పించడం వేరు. ఓకే. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రాగానే పాత ఒప్పందాల్లో ఎవరు సైన్ చేసినా దాని మీద మీకు ప్రతిచర్యలేవి చర్యలేవి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మీ స్టేట్ నుంచి వస్తున్న కన్సిడరేషన్స్ ఇవి కదా కావాల్సింది. ఇప్పుడు నేను కాదు మీరు కాదు ఇచ్చేది, నేషనల్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ వైడ్గా ఎంత జరుగుతుంది, నేషనల్ వైడ్గా ఎంత జరిగింది, పర్టికులర్ స్టేట్ ఎంత కంట్రిబ్యూట్ చేసింది. ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ దిస్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఏమీ లేకుండా ఓన్లీ అడవడి చేసుకుంటూ విజనరీ లీడర్ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి అంటే ఆయన ప్రతిసారి వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో దావోస్ పర్యటనలో ప్రతిసారి సర్వసజ్యం. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. 33,690 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి 14 నుంచి 19 దాకా. 34,000 మందికి ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది. అదర్ దాన్ దట్ వాట్ ఎల్స్? నెక్స్ట్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే వీళ్ళు తెచ్చినవో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ 3,19,000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 1,103 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఈ రెండు కంపారిజన్స్ ఉన్నాయి కదా. 33 లక్షల కోట్ల టోటల్ పెట్టుబడులు మీ ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు కలిపి సమన్వయం చేసుకుంటే దగ్గర 1,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి 10 ఏళ్ల టెన్యూర్లో. దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చెప్పండి. అంతేకాని వాళ్ళని ఎత్తి పొడుచుకొని వీళ్ళని ఎత్తి పొడుచుకొని లాస్ట్కి సాధించింది ఏముంది? ఇప్పుడు మీ ఆయనలో జరిగిన గ్రాసియం ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో దానికి ఓపెనింగ్కిను గ్రౌండ్ అవ్వడానికి నోచుకున్నప్పుడు ఆయన ఏం కాదనలేదు కదా. అలాగే ఉంటుంది. రాష్ట్ర పురోగతి ఎప్పుడు శాశ్వతం. నేను ఎంత దాచిద్దామన్నా సరే కర్నూలు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయింది చూశారు కదా, ఎంత చక్కగా వివరించాడు ఆయన. ఎవరికి క్రెడిట్ వచ్చింది? క్రెడిట్ ఫస్ట్ యూ నీడ్ టు ఫీల్ ఇట్స్ అ ప్రైడ్ టు ఏపీ స్టేట్. ఏపీ ప్రైడ్ మనం కాపాడుతాం అనే స్టేట్మెంట్కి కంట్రిబ్యూషన్స్ ఒకడొకడు ఇవ్వకుండా ఎవరు ఉండరు. అందులో ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏం చేయడం అనుకుంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి, ఏదో తెలుగుదేశం బ్యానర్లు వేసుకోవచ్చు మీరు ఊర్లలో, కానీ ఆయన రాష్ట్రానికి ఆయన చేయవలసిన పనులు ఏం చేసుకుంటాడు? వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, యూనివర్సిటీలతో టైప్ పెట్టుకుని వచ్చాడు. ఆయన రౌండ్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎవ్రీబడి విల్ డూ ఇట్. కానీ మీకు నచ్చలేదు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి మీకు నచ్చదు కాబట్టి ఆయన ఏం చేయలేదన్న ఫాల్స్ ఇల్యూషన్స్లో ఉండడం చాలా తప్పు అంటారు. దాని బదులు ఏమవుతుంది? టైమే వేస్ట్ అవుతుంది. అవన్నీ భూమరంగా అవుతున్నాయి. ఇటు తిరిగి ఏం చేస్తున్నారు? ఏం సాధించారు? ఒకసారి సభ్యత్వ నమోదులో భాగంగా చూసుకుంటే సభ్యత్వ నమోదుకు సంబంధించి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు. 1 కోటి మంది సభ్యులు వాళ్ళకి నమోదైనట్టు కార్యక్రమానికి సంబంధించి దాని అడ్వర్టైజ్మెంట్లు సాక్షికి ఇవ్వడం, సాక్షి వాళ్ళు ప్రచురించడం, దాన్ని పబ్లిక్ చేసుకోవడం, దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? అలా ఒకటి చూడండి, యూట్యూబ్లో ఒకటి వ్యాపారం, ఇది వ్యాపారం అంటారు చూడండి. వ్యాపారం చేసి అవతల మనోభావాలు గాయం చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. అది ఆల్రెడీ మన సభ్యులు ఎంత అన్నది ప్రశ్నే కదా ఇక్కడ. మేమైతే సభ్యులు ఎన్రోల్ అవ్వలేదని ఎవడు మట్టుగాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త మనోభావాలు గాయం చేసిన వాళ్ళే వాళ్ళందరూ దొక్కేస్తున్నారు. నువ్వు కూడా అంటారు చూడండి. సరే, ఈ కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయా లేదా గాయం చేయడానికి వేసారా పక్కన పెడితే, అసలు ఎప్పుడు వైసీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళు వేయటం కానీ, టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు వేయటం కానీ లేనటువంటి ఆచారాన్ని కొత్తగా తీసుకురావటం. ఇప్పుడు గత గవర్నమెంట్లో ఎవరి గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవరికి సంబంధించిన యాడ్లు వాళ్ళు ఇచ్చుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూనే ఉన్నారు. దాని మీద నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు, ఎంక్వైరీలు అంటున్నారు, చర్యలు అంటున్నారు, జరుగుతూనే ఉన్నాయి కదా అందరికి. సార్ గవర్నమెంట్ యాడ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. దానికి ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. కార్యకర్తలు 1 కోటి మంది నమోదయ్యారన్నది ఎవరు వేసుకున్నాడు? పార్టీ సంబంధించిన ఇండివిజువల్గా వేసుకున్నాడు. వాట్ వే దీస్ పార్టీ ఈస్ కనెక్టెడ్? ఇది క్వశ్చన్. అర్థమవుతుందా? ప్రభుత్వ యాడ్ల కోసం అన్ని పేపర్లు రూల్స్ వస్తాయి, ఎందుకంటే అదే ఆదాయ వనరు వాళ్ళకి. ఆదాయ వనరుకి కొంతమంది ఈ మా ప్రభుత్వం వస్తే ఆలకేస్తాం, ఈ ప్రభుత్వం వస్తే ఆలకేస్తాం. ఒకడైతే హెచ్చులకు పోయి వచ్చింది మా ప్రభుత్వం లేని మేము చూసుకోగలం, ఇప్పుడు మాకు యాడ్లు వద్దు అన్న పోత్రంగాలను కూడా చూసాం. నేను అవన్నీ మాట్లాడట్లే.
ఇది స్పెసిఫిక్గా కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అవసరం ఇది. సార్ మొమాట లేకుండా చెప్తున్నాను నేను ఇందులో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హీ ఫీల్ సారీ ఫర్ హిమ్సెల్ఫ్. అరే అట్లీస్ట్ పోటీతత్వం అనేది పార్టీలో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను కోటి నమోదు చేస్తే చూడండి, జనసేన కొత్తగా ఆవిర్భవించిన పార్టీ వీళ్ళతో పాటు ఉన్నది కూడా సరే, దీనిలో సరే వాళ్ళు పోటాపోటీగా మేము కూడా ఇంత సభ్యులు నమోదు చేస్తున్నాం చెప్తున్నారు కదా, సార్ దే ఆర్ ఆల్సో కౌంటింగ్ కదా. అవును. సో అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీ, ఆల్రెడీ రూల్డ్ పార్టీ, స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఉన్న పార్టీ, ఇవాళ అపోజిషన్ పరంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న పార్టీ, వాళ్ళ ధీరత్వాన్ని వీళ్ళు కొనియాడితే ఎంతవరకు సమంజసం? ఎస్ సార్. అది ఖచ్చితంగా హర్టింగ్ ఫీలింగ్సే కదా. అంతకని వెళ్ళలేదు. ఓకే, ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. ఇదే ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం యాడ్ ఇచ్చింది సాక్షికి, ఫంటాస్టిక్, చాలా మంచి పని. కానీ ఒక పార్టీ వాళ్ళ ప్రైడ్ని వాళ్ళు చెప్పుకుంటూ వీళ్ళని అవహేళన చేస్తున్నట్టుగా ఇస్తే మాత్రం ఎంతవరకు సమంజసం? అది అంతకన్నా ఇంకెళ్ళి. ఫైనల్గా చూసుకుంటే అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చిన తర్వాత జనసేన టీడీపీ ఎవరికాళ్ళు ఎవరిది పై చేయంటే వాళ్ళ పై చేయనుకుంటూ చేసుకున్నటువంటి క్రమంలో అమిత్ షా గారు ఆయన చేసినటువంటి కామెంట్లు, గతంలో చేసినటువంటి మ్యాన్ మేడ్ వల్లే జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి అనేసి. ఎందుకంటే అది మీరు గమనించగలిగితే అద్యంతం సార్, పోలవరం 72% క్లెయిమ్ చేసింది ఎవరు? తెలుగుదేశం. ఎస్ సార్. ఇవాళ మళ్ళీ విదేశాల నుంచి ఆ డయాఫ్రమ్ వాళ్ళ డ్యామేజ్ని రెక్టిఫై చేస్తుంది ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్లోనే. అదే అండి వాళ్ళు. పోలవరం బాధ్యత కేంద్రం, అందుకే ఎస్ సార్. మనకి ఏడు సంబంధం లేదు దాంట్లో. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళు మన కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే. విభజన హామీల్లో మనకి ఇచ్చిన వరం అది. ఇప్పటికి దిక్కులేదు. చేసింది ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్లో సూపర్వైజర్ అని చెప్పి చేసింది వాళ్ళు. చేస్తే పెంట పెట్టింది ఎవరు? ఆ పెంట కడుగుతుంది ఎవరు? మళ్ళీ వాళ్ళే డ్రిల్లింగ్ మిషన్లు తెచ్చారు. నిన్నటి నుంచి అడవాడు స్టార్ట్ అయింది అక్కడ. పాయింట్ 1. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ అని డబ్బులు తగ్గించి చూపించారు. అవన్నీ మ్యాన్మేడ్ మిస్టేక్స్ కింద యాడ్ అవుతాయి కదా అక్కడ. అంతేగా, ఇది గమనించారు. అందుకని ఆయన డెలిబరేషన్ ఇచ్చారు. అమిత్ షాకి ఏం మొమాటలు ఉండవు. వాయి పీకాలంటే పీకేసి వెళ్తాడు ఆయన, మొమాటం ఏం లేదు. అది జరిగింది. ఇంకా నరేంద్ర మోడీకి ఎక్కడైనా కన్సిడరేషన్ ఉంటుందేమో, కానీ ఆయనకి అమిత్ షా అయితే చాలా డేంజర్. ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా సరే సినిమా మలయాళం సినిమా ఉంటుంది. అందులో బెడ్లు ఇచ్చి కొట్టినవి, చెప్పులు ఇచ్చినవి అన్నీ మర్చిపోడు ఆయన. సార్ మీరు కానీ నేను నా సంగతి నేను చేసుకుంటాను అంతే. వెయిటింగ్ అన్నాడు, వెయిటింగ్ అని కర్రు కాల్చి వాత పెట్టాడు. నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఆద్యంతో ఇప్పుడు పునర్నమనం చేసుకోవడానికి టక్కని దావోసి వెళ్ళిపోయారు, ఎవరికి అనుమానం రాకుండా. ఇక్కడ ఉన్నదవరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రిహార్సల్ వేసుకుని ఏది జరిగింది ఏంటిది, ఫస్ట్ది ఏంటి, ఆయన పరంగా ఆయన క్షమాపణ నేను చెప్పాను, మీరు చెప్పకపోతే ఏంటన్న దానికి లోకేష్ గారు అన్నది మీకు గ్యాప్ ఉందా స్టేట్మెంట్? అదే తెలుగుదేశం పార్టీ నిర్ణయం, ఆయన పార్టీ, ఆయన అధ్యక్షుడు స్టాండ్, ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళతో పాటు టీటీడీ చైర్మన్ కూడా ఈడు మావాడే అని తిరుగుతున్నారు. దాని అర్థమే కదా సారీ చెప్పడు, తర్వాత అలిగాడు పూనేడు, లాస్ట్కి మోమాట లేకుండా సారీ చెప్పాడు. కానీ సారీతో దండంతో సరే అంటే కుదరదు కదా. దాని పర్యవసానాలు 6 ప్రాణాలు. చెక్కులు ఇచ్చాం, చెక్కులు ఇచ్చినప్పుడు నెహ్రూ గారు మాట్లాడినవి ఇవన్నీ వాళ్ళకి కేంద్ర హోంమంత్రి గారికి అప్డేట్ ఉంటుందా? ఆ అప్డేట్లో ఏంది వాళ్ళు అసలు మామూలుగానే కుంభమేళాలు అలాంటివన్నీ చూస్తున్నారు. పక్కన హిందూ ధార్మికతను ఎలా పరిరక్షించాలన్న దాని మీద వాళ్ళు తెప్పలు పడుతుంది. ఇలాంటి కోతిపూడి బ్రహ్మరాక్షస్ కార్యక్రమాలు తెరలేపు తూరుకుంటాడు. ఏంది కదా. ఓకే, ఈ కథకి ఈసారి సీట్ సెల్లు సార్ ఒకసారి వాళ్ళు లాగండి, ఏదో సింగిల్ జడ్జి అని అడవడం మొదలవుద్ది కదా. సింగిల్ జడ్జి అని గుమ్మని తిరిగి అక్కడికి వస్తుంది. ఈవిడిదిరా ఈ నిర్ణయం అని ఈడే 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 అని చూపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇదే కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినోడు ఆ పని చేసాడు అనుకోండి, ఇంకా ముందే సీట్ చిరిగిపోతుంది కదా. అంతే కదా. ప్రాబ్లమ్ ఈజ్ అరౌండ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ వాట్ ద హెల్ వీఆర్ డూయింగ్ అన్నాడు అనుకోండి, అవుట్. బొమ్రా యాక్టరే అది. సార్, కానీ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్తాం ఉండవల్లి, అక్కడ జరిగినటువంటి కాన్వర్సేషన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూతోనే నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడా లేకపోతే ఇంట్లోనే కూర్చుంటున్నాడా, వాళ్ళ ఆద్యంతం కూడా ఆ మీటింగ్ అంతా కూడా జగన్ చుట్టూనే తిరిగింది అనేటువంటి కామెంట్లు టీడీపీ వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. ఏ వంకలేమో డొంకటి కేడిసిందనో సామెత ఉంటుంది చిన్నప్పుడు. అలాగే మీరు గమనించండి, 7 నెలలు అయింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కామెడీ కాకపోతే, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్న ఎలక్షనే కదా 151. అప్పుడు ఎవరి దగ్గర కేంద్ర ప్రభుత్వం అంటే ఇదే అమిత్ షా గారు హోంమంత్రి కదా. ఈ కామెడీ కాకపోతే బెంగళూరులో యెలంక ప్యాలెస్లో ఆయన ఉన్నాడు అన్నది ఇప్పుడే
ఆయన జైల్లో పెట్టకముందు నుంచి అక్కడే కదా 16 నెలలు జైల్లో. ఎస్ సార్, ఎస్ సార్. చేత వీళ్ళు తెంగరతనానికి ఒక హద్దు ఉండాలి. పార్టీ ఆవిర్భావం లోటస్ పాండ్ నుంచే కదా ఎస్ సార్. కదా, అవును. అంటే లోటస్ పాండ్లో ఇల్లు ఉంది, ఇక్కడ తాడేపల్లిలో ఎలక్షన్ ముందు ఇల్లు కట్టుకున్నారు, యలంక ప్యాలెస్ జైలుకి వెళ్ళ ముందు నుంచి ఉంది. ఇవేటి తెలియకుండా నోమంత్రి ఉంటారు మళ్ళీ అనమాట. వీళ్ళు తెంగరతనం వాళ్ళు అందుకే చెప్తారు. తపేలా పేపర్ గారు ఎప్పుడైతే లీడ్ ఇస్తారో వీళ్ళకి, దాని చుట్టూ వీళ్ళు కథలు నడుపుకుందాం అనుకుంటే బుర్ర తక్కువతనం అంటారు సార్. నా ఇల్లు నా ఇష్టం కట్టుకుంటాడు, ఐరన్ ఫ్రేమ్లు కట్టుకుంటారు నేను ముందున ఈడు అంతేగా. దానికి అదే ఏడుపు కదా. ఆయన స్ట్రక్చర్ సాక్షి చూడండి పేపర్, నేను లక్షలు చెప్పాను, అలాగే ఉంటుంది ఆ ఫ్రేమ్. అవును సార్. ఒక ఆర్కిటెక్ట్ గడు ఎవడో ఉంటాడు, ఆడు తలక మాసినాడు, ఆడు ఇచ్చి డిజైన్ అలా ఉంటుంది, నచ్చితే అలాగే పెట్టుకుంటుంది. మీ ఇల్లు కట్టండి, నా ఇల్లు కట్టాలంటే ఎలాగొద్దండి చెప్పండి. అంతేగా. నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను నా ఇంట్లో, ఆయన నచ్చింది ఆయన పెట్టుకుంటాడు, ఇలా ఏడిపెట్టి. ఎస్ సార్. కానీ నిజంగా కామెడీ అది. అమిత్ షా గారు బిల్డింగ్ల గురించి అడిగాడు, కనిపాటు లేపేస్తారు అసలు. నిజంగా చెప్తారా, పని ఉన్నాడు ఎవడైనా సరే. ఆయన ఇల్లు ఏమైనా అండర్ గ్రౌండ్లో ఉండి అసలు వీళ్ళు రాసేవాళ్ళు కూడా కరెక్ట్గా ఏదో వాళ్ళ గోడ పక్కన ఉండో లేదా అలా పక్కన కూర్చొని వింటున్నట్టే రాస్తారు సార్ అసలు. అలా ఒక్కడికి కిరసనాడు, ఒక్కడి కిరసల బంక్ కొడుకు ఒక్కడికి ఆ పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అది కింద కెమెరా పెట్టి ఉంటాడు ఎప్పుడు. మిగిలిన నేను నమ్మను. ఇల్లు పులిహోర గడ రాజే గడైతే మరి ఆ పౌడర్ డబ్బోడు అయితే పులిహోర రాజే. ఈ టాగోనింతానికి ఆర్జుడు ఆడి నిజంగా చెప్పాలంటే కలిపి ఎంత పడి పులిహోర మొత్తం పిసికి అవతలేస్తాడు. ఇదిరా వార్త అని అంచేత అవన్నీ తెలిసింది విషయాలే. కానీ అమిత్ షా గారు బిల్డింగ్లు అడిగారంటే మాత్రం కితకితలు మనం పెట్టుకుని నవ్వాలి అసలుకి సార్. ఎందుకంటే ఏదో ఫస్ట్ టైం గవర్నమెంట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి ఫస్ట్ టైం ఉప ముఖ్యమంత్రి గారు అయ్యారు, పోని ఆయన కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. ఇంకో కామెడీ నడుస్తుంది, మీరు గమనించట్లేదు. చంద్రబాబు నాయుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర క్యాబినెట్లో తీసుకోవడానికి, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేయడానికి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి. అర్థం ఉన్న వార్తలు ఏమన్నా రాయండ్రా బాబు. ఎప్పుడైనా చదవాలన్నా ఏమైనా విశ్లేషించాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడ మంట ఎక్కిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు సార్. సెన్స్ ఉండాలి కదా సార్, దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా అసలుకి? అంతే కదా. ఒక క్యాబినెట్ ఎందుకు ఆయన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కడపలో అంత మొత్తుకున్నాడు ఆ సభలో, చంద్రబాబు నాయుడు గారు కనీసం కన్సిడరేషన్ ఇవ్వలేదు అన్నమాట. వినండి కావాలంటే ఆ స్పీచ్ అయింది. అవును సార్. ఒకటి ఉంటుంది, క్యాబినెట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నప్పుడు అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్. హీ నోస్. ఎస్ సార్. ఏడిస్తారు ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టి ఏడి చేస్తారు లోకేష్. ఇంకంతకన్నా చెప్పండి, ఇంతకన్నా ప్రపంచ తెరబెట్టేసే కార్యక్రమం ఉంటుందా? మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా అనుకున్నాం, ఏమవుద్ది అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకి ఎక్స్ట్రా శాఖలు ఏం రావండి. అంతే కదా. అయితే ముఖ్యమంత్రి గారు చూస్తున్న అన్నిటికీ కూడా వీళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్గా చూడడానికి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. అంతే కదా. రాజ్యాంగంలో ఆ పోస్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ సార్. ఇది హానరీగా ఒక క్యాబినెట్లో ఆయన మీద ఉన్న గౌరవానికి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చే ఇంకో గౌరవం, అంతే. ఆ గౌరవం తీసుకోమనండి, అంతేగాని అదేదో దానివల్ల ప్రపంచం తెరబెట్టేస్తాం నేను కథ వచ్చిందంటే ఏదో అంటే. అసలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా, ఎంతమందితో మాట్లాడబడ్డాడో తెలుసా, రాష్ట్రం అంతా ఎలా కలిగి తిరిగాడో తెలుసా, అంత కష్టపడ్డా. వెనక నుంచి రేపటి నుంచి వచ్చినప్పుడు వీళ్ళు భజనోడు ఏంటి సార్, మీకు అదే చెప్తున్నాను కదా. వర్మ గారికి పోస్ట్ లేదు ఇప్పటికి, రాజేష్ గారికి పోస్ట్ లేదు, పాప ఆయన త్యాగం చేసి వెళ్ళండి. ఈ సోమిరెడ్డిని అయితే కనీసం పట్టించుకోరు ఎవరు. పట్టించుకోనప్పుడు ఏంటంటే ఉనికి కోసం నలుగురితో పాటు నారాయణనే నెల్లూరులో ఉన్న నారాయణ గారు మంత్రం ఒకసారి చేయించుకుంటే నాకేమైనా పని వద్దా అని సోమిరెడ్డి కూడా అన్నాడా, నెక్స్ట్ క్యాబినెట్లో నాన్నగారికి నేను చెప్తానంటే మా దేవినేనో అంత మంచి మనసు అందరికి ఉండదు, అది గమనించుకోండి. మీరు ఏరి దాటిన తర్వాత బోడి మళ్ళా అనొచ్చు అని. అంత గొప్ప మనసు అంత మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది, అది దేవినేనో మలాటోడికి ఉంటుంది, సత్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవండి ఈరోజు ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మరో వీడియో.